కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా చదిపిపల్లి భూపేష్ రెడ్డి ఎన్నికై మొదటిసారి జిల్లాకు రావడంతో జమ్మలమడుగు నియోజకవర్గ ప్రజలు ఘనస్వాగతం పలికారు. పెద్దమడియం మండలం సుద్దపల్లి గ్రామ నాయకులు, మండల నాయకులు, నియోజకవర్గ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాలతో బాణసంచా పేలుస్తూ ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో 35 గ్రామ పంచాయతీలకు ఎన్నికైన సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు. తమ బాధ్యతలను రాజ్యాంగబద్ధంగా నిర్వహిస్తామని ప్రమాణం చేశారు. సూర్యాపేట జిల్లా తుంగదుర్తి నియోజకవర్గం నాగారం గ్రామ పంచాయతీలో 95 సంవత్సరాల బాపు ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామస్తుల సమక్షంలో సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. కొడగంట్ల రామచంద్రారెడ్డి. రాజకీయాలకు అతీతంగా ఆయా పార్టీల ప్రముఖులు ప్రమాణ స్వీకారం వేడుకలో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా సోమాన్గుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక మళ్లీ నిర్వహించాలని ఓడిపోయిన అభ్యర్థి దయాకర్ ధర్నా నిర్వహించారు. వికారాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సోమాన్గుర్తి పోలింగ్ కేంద్రంలో ఆర్ఓ బయట వ్యక్తితో కుమ్మక్కై పోలింగ్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ఏలూరు జిల్లా పెదవేగి డీటీసీ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ హాజరయ్యారు. ఈ సెంటర్లో చిత్తూరు జిల్లా నుంచి 142 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు శిక్షణ పొందుతున్నారు. అభ్యర్థులు సైబర్ క్రైమ్, ఐటీ కోర్టుల్లో ఉద్యోగ నిర్వహణకు అవగాహన కల్పించాలని ఐజీ, ఎస్పీ సూచించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం కోత్తూరు డి వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వెళ్తున్న డాల్ఫిన్ ట్రావెల్స్ బస్సు ఓవర్ స్పీడ్తో బోల్తా పడిన ఘటనలో 2 గాయాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. సమ్మక్క సారళమ్మ జాతర సందర్భంగా భీమేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఆలయం మూసివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు అత్యవసర గేట్ తాళం పగలగొట్టుకుని బయటకు వచ్చారు. దర్శనం కల్పించారంటూ ఆలయ ఈవో రమాదేవి చాంబర్ను ముట్టడించారు. హిందూపురంలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. రద్దీగా ఉన్న ప్రధాన కూడళ్లలో నిఘా నేత్రాలను అమర్చి నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. 1 టౌన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్, రహమత్పూర్ సర్కిల్, చిన్న మార్కెట్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. హిందూపురంలో 146 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. దొంగలను పట్టుకునేందుకు 1/2 కిలోమీటర్ దూరం గుర్తించే విధంగా ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందూ వాహిని ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా బైసాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దీపు చంద్రదాస్ హత్యను హిందూ సంఘాల నాయకులు ఖండించారు. ఆయన మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరదలు, విపత్తుల నుంచి ఎలా కాపాడుకోవాలో వరంగల్ జిల్లా అధికారులు మాక్ డ్రిల్ నిర్వహించారు. నగరంలోని చిన్న వడ్లపల్లి ప్రాంతంలో వరద ముంపునకు గురైతే సిబ్బంది ఎలా శ్రమిస్తారో వివరించారు. వరద ముంపులో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకురావడంతో పాటు వారికి డ్రోన్ ద్వారా ఆహారం ఎలా అందిస్తారనే విషయాన్ని కాలనీవాసులకు ప్రత్యక్షంగా చూపిస్తూ వివరించారు. సమ్మక్క సారళమ్మ అమ్మవార్ల జాతర ప్రారంభం కావడంతో వేములవాడలోని భీమేశ్వర స్వామి ఆలయ, బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయాల్లో భక్తులు రద్దీ పెరిగింది. భక్తుల సౌకర్యార్థం 2 ఆలయాలను 24 గంటల పాటు దర్శనానికి తెరిచి ఉంచినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. జాతర సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవార్లను, స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారన్నారు.